ఇచ్చిన ప్రియుడ మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొక దినాలు మా జీవితాలకి ప్రసాదించిన ప్రియుడ, మీ ప్రేమకు హద్దులు లేవు, అబద్ధాలు లేవు. అపారమైన ప్రేమతో ప్రేమించి మమ్మల్ని ప్రభు మీ కృపతో నింపి మీ పాదసన్నిధిలో ఈ రీతిగా ప్రార్థించుకుని కృపనిచ్చిన మీకు స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని, లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రతి అవసరాన్ని మీ నామాలు తెచ్చి మీరే మహిమ పొందుకోమని, నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడుకోమని యేసు నామములో వచ్చిన తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రేమైన వల్లరా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా విద్దాం. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన అనేక మందిలో కలవరాలు, శోధనలు, సమస్యలు, ఇబ్బందులు, అనేక విషయాలలో కలవరపడుచు ఉన్న మనతో దేవుడు మాట్లాడుతూ ఉండాలి. ప్రేమల వల్ల ఈరోజు సమస్య కలిగినప్పుడు దాన్ని సమాధానం వెతుకుతూ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. ఆ సమాధానం కొరకు ఏవేవో చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రేమల వల్ల ఈరోజు సమాధానం ఎక్కడ దొరుకుతుంది అనే ఆలోచన కూడా లేక ఎక్కడెక్కడో తిరిగి వాళ్ళ జీవితం వ్యర్థపరుచుకుంటూ బ్రతుకుతున్న ఈ క్షణంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట 91వ కీర్తన 10వ వాక్యంలో, 91వ కీర్తన, దేవుడు ఈ దినము నీకు వాగ్దానం చేసిన ఈ వాగ్దానపు వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నీతో నాతో మాట్లాడుతున్న మాట, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుని యొక్క వాక్యము నీతో మాట్లాడుతూ ఉంది. నా సన్నిధికి వచ్చి నీవు, నా కనుదృష్టిలో ఉన్న నీవు, నా ప్రాకారము భద్రపరచబడి ప్రాకారంలోకి వచ్చిన నీకు అపాయము రాదు. ఎన్నో ఆపదలు, ఎన్నో సమస్యల్లో ఉండు నీవు నా సన్నిధికి వచ్చావు కనుక, నా కనుదృష్టిలో ఉన్నావు కనుక, నీ కలవరాలు తొలగించి, నీ కష్ట నష్టాలు తొలగించి, నీ ఆర్థిక సమస్య తీసివేసి నేను ఆశీర్వదించడానికి నా హస్తాన్ని నీ మీద చాపుచూపున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో సమస్యలు, ఎన్నో ఆలోచన మన చేతుల్లో కలిగి ఉండొచ్చు. ఎన్నో ఆర్థిక సమస్యలతో ఏంటి నా బ్రతికి ఎలాగైపోయింది, ఎవరు నన్ను ఆదరిస్తారు అన్న ఆలోచన నీ చేతుల్లో ఉండొచ్చుమా. కానీ ప్రభు అంటాడు, నేను నీకు తోడై ఉన్నాను. మనుషులు నిన్ను మర్చిపోవచ్చు, నీ వారు నిన్ను దూరం చేయొచ్చు, నీ కష్టాల్లో ఎవరు పాలు పంపులు పొందకపోవచ్చు, నీ కర్మ ఇంతే అని చెప్పేసి నీ వారు నిన్ను దూరం చేయొచ్చేమో, కానీ నీకు నేను చేరువుల్లో ఉండేవాడిని. దేవుని స్తోత్రం. ప్రేమని వల్లరా ఆయన లోకంలో వచ్చినప్పుడు చేసిన వాగ్దానము, యుగ సమాప్తి వరకు నేను నీతో ఉంటాను అని వాగ్దానం చేసిన వాగ్దాన పూరుడైన దేవుడు మనకు తోడై ఉన్నాడు గనుక కలవరపడక నీ భారము యావత్తు ఆయన మీద మోపి నువ్వు ధైర్యం వహించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే ప్రభు అంటే నీకు ఆపదేం రాదు. నువ్వు కలవరపడుతున్నావేమో, నీ శత్రువుల ముందు నీకు భోజనాన్ని సిద్ధపరిచేవాడిని నేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ శత్రువుల ముందు నీకు భోజనాన్ని సిద్ధపరుస్తాను, నిన్ను తల ఎత్తుకునే స్థితిని కలుగు చేస్తాను. నీ శత్రువులు నీ ముందు సిగ్గుపడే కార్యాన్ని నీ చేతులు చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. నువ్వు హృదయపూర్వకంగా నా సన్నిధికి వస్తే ఏ అపాయముకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ శత్రుడు సైతం నీ సన్నిధిలో నీ కాళ్ళ కింద వేసి త్రొక్కే స్థితిని నీకు నేను కలుగు చేస్తాను. హృదయపూర్వకంగా నా మాటలు అంగీకరించిన నీ చేతిలో నా ప్రభు మాట్లాడుతున్న మాట, నీవు ఎట్టి స్థితిలో దేవుని మందిరానికి వచ్చావో, దేవుని మాటలు వింటున్నావో, ప్రియ దేవుని బిడ్డ, ఎన్ని కలవరాలతో నువ్వు బ్రతుకుతూ ఉన్నావో, ఎట్టి కలవరమైనా నీ కలవరాలు తొలగించి, నీ కన్నీరు తొడిచి, నీ కష్టాలు తొలగించి నేను తన కవుగిట్లో ఆదరించగలిగిన సమర్థుడు నా దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గనుక ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఏ స్థితిలో ఉన్నావో జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఉదయకాల సమయంలో నువ్వు నిద్రలేసి
ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావో, ఏ సమస్య నా చేతిలోకి ఉందో ఆ సమస్యను బట్టి నువ్వు కలవరపడుతున్నావేమో. ఈ కలవరాన్ని తొలగించాలంటే దేవుని మాట నీ చేతులు అవసరమైందని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మనుషులు కూడా నీ చేతిలో చేయలేని గొప్ప కార్యం చేయడానికి దేవుడు నీ చేతులకు రావడానికి ఇష్టపడ్డాడు. హృదయపూర్వకంగా ఆయనను ఆహ్వానించగలిగితే ఈ సమస్య యావత్తు తొలగించి నీకు సమాధానం ఇవ్వడానికి దేవుడు ఇష్టపడతాడు. ఈరోజు చాలామంది అంటూ ఉంటారు, ఏంటబ్బా నేను ఏది పూనుకున్నా ఏ పని కూడా జరగట్లేదు, నేను ఆలోచించిన ఏ ఆలోచన కూడా నా చేతిలో జరగట్లేదు అని నువ్వు కలవరపడవచ్చేమో. ప్రేమను బలరా, అర్థంగీకారంతోనో అవిశ్వాసంతో చేసే ఏ కార్యము కూడా నీ చేతుల్లో జరగదు. అందుకే ప్రభు అన్నాడు కదా, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నీ విశ్వసించి ఏ కార్యం పూనుకున్నా ఆ కార్యంలో దేవుడు నీకు జయము కలుగు చేయడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. అందుకే దావీదు అంటాడు ఇక్కడ, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు కూడా నీ గుడారమును సమీపించదు. ఈరోజు ప్రేమను వల్ల అనేక మన కుటుంబాలలో అనేక రోగాలు, అనేక శాపాలు. కారణం ఏంటి? దేవునికి దూరంగా ఉంటూ దేవున్న పక్షాన ఉన్నాడులే అనుకొని భ్రమంలో బ్రతుకుతున్నామే. కానీ దేవుని కనుదృష్టిలో కనపడ్డప్పుడు ఆయన కనుదృష్టిలో ఉన్న నీవు నీ కష్టాల్లో తోడయ్యుండి నీ కన్నీటి వెనకాల ఉన్న కారణాన్ని వెతికి ఆ నీ చేతులు గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బల్లరా, దేవుని సన్నిధికి వచ్చి కూడా ఈ రోజు అనేక మంది ఏంటో నా పరిస్థితి, ఏంటో నా జీవితం ఇలాగైపోయింది, నన్ను ఆదరించడానికి ఎవరున్నారు, నా సమస్య చెప్పుకోవడానికి ఎవరున్నారు, నీ సమస్యలు ఏ మనుషుడికి చెప్పినా నేను హేళన చేస్తారేమో, నీ సమస్యలు ఎదుటి వాడికి చెప్తే అబ్బా ఈయన బ్రతికేలాగైపోయింది, ఏం బ్రతికేలాగైపోయింది అని నువ్వు వెళ్ళిన తర్వాత నీ వెనకాల అనేక రకాలుగా హేళనకరమైన మాటలు మాట్లాడుకునేవాడు ఉంటారేమో. నీ భారాన్ని తొలగించేవాడు, నీ భారాన్ని గ్రహించేవాడు నీ ప్రభు అయిన దేవుడు ఉన్నాడని గుర్తెరగాలి. నీ ప్రతి సమస్య తొలగించడానికి నీ చేతులకి ఆయన వచ్చినాడు. గుర్తెరగగలిగితే నీ పక్షాన ఆయన నుండి నీ ప్రతి అవసరాన్ని తీర్చడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. దావీదు రాజు అయిన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చాడు. ఎలాగా? దావీదు ఏ పని పూనుకున్నా ఆయన చేతిలో జయము కలుగు చేస్తాడు దేవుడు. అందుకనే దావీదు రాసిన మొదటి కీర్తనలో 3వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, చూద్దాం. దావీదు కీర్తన, నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు సఫలమగును, అతడు చేయునదంతయు సఫలమగును. చూడండి ప్రేమలు బలరా, దావీదు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా సఫలీకృతము చేయబడుతూ వచ్చింది. దీనికి కారణం ఏంటి అంటే దావీదుకున్న అండ దేవుడే. సమస్తములో దావీదుకు దేవుడు అండగా కొండగా నిలబడ్డాడు కనుక దావీదు కలవరపడక ఆయన చేసే ప్రతి కార్యాలు కూడా దేవుని సముఖంలో విజ్ఞాపన చేసి కార్యము మొదలు పెట్టడానికి ఇష్టపడేవాడు. ఏ సమస్య నా జీవితంలోకి వచ్చినా నా బలము నా బలగబొందులే నేను జయించగలను అన్న ఆలోచన అయితే దావీదుకి ఎప్పుడూ రాలేదు. గొలియాతును చూసి ఇజ్రాయేలు ప్రజలు వణికిపోతూ ఉన్నారు. గొలియాతు అంటాడు, నన్ను జయించగలిగిన వాడు ఎవడైనా ఉంటే ఫిలిష్తీయులు మొత్తము మీకు దాసులై వస్తారు, నేను మిమ్మల్ని జయిస్తే మీరు మాకు దాసులై ఉండండి, ఇదే ఒప్పందం అని గొలియాతు అంటుంటే గొలియాతును జయించడానికి ఎవడు కూడా ముందుకు రాలేదు. బాలుడైన దావీదు గొలియాతుని హతము చేయడానికి ఇష్టపడ్డాడు. ఎలాగా అంటే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్నవాడు, వయసులో చిన్నవాడు, ఏ విద్య తెలియని వాడు, ఇతను ఎలాగా గొలియాతుని హతము చేయగలడు అంటే దావీదు చెప్పే మాట అని తెలుసా? యెహోవాయే నాకు బలమై ఉన్నాడు. దేవుని స్తోత్రం.
నా పక్షంలో యుద్ధము చేయబడు నేను ఆరాధిస్తున్న నా ప్రభు గనుక నేను గొలియాతును హతము చేయగలను. శత్రువుని మీ కళ్ళ ముందు యెహోవా యుద్ధము చేసి నా పక్షమున ఆయన బలమే నిలిచి నాకు జయము కలుగు చేయగలిగిన సమర్థుడు నా ప్రభు. నా ప్రభు యొక్క నా జీవితంలో ఉన్నంత కాలం నా జీవితంలో చేయమే కానీ అపజయము నేను ఎన్నడూ చూడను. చూడను ప్రేమని బలరా, బలమైన విశ్వాసముతో దావీదు అడుగు ముందుకు వేయడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు మన జీవితాల్లో కొన్ని సమస్యలు చోటు చేసుకున్నప్పుడు ఏంటి నా పరిస్థితి, నా బ్రతుకులు ఎవరున్నారు అనుకుంటూ ప్రార్థిస్తూ ఉంటాం. ఈ ప్రార్థన చేతుల ప్రతిఫలము అందించలేదు. విశ్వాసంతో చేసే ప్రతి కార్యము నీ చేతిలో సఫలం చేయబడుతూ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన జీవితంలో మొట్టమొదటిగా మనకున్న ఆయుధం ఏంటి అంటే విశ్వాసమే. విశ్వాసంతో ప్రార్థించగలిగినప్పుడు నీ బ్రతుకు ఉన్నతంగా మార్చబడుతూ ఉంది. చాలాసార్లు మీరు ఒక మాట వినుంటారు. ఒక దైవ సేవకుడు మందిరం ముందు ఒక పెద్ద బండరాయి ఉండేదట. అది వచ్చే విశ్వాసులకు కానీ మందిరానికి కానీ చాలా ఆటంకంగా ఉంటే ఒకరోజు దైవ సేవకులు అనుకున్నారట, ఈరోజు ఈ బండ నిమిత్తం ప్రార్థిద్దాం, నువ్వు ప్రార్థిస్తే బండ సైతము తొలగించబడి సముద్రంలో పడవేయబడుతుంది అని చెప్పేసి అనుకొని ప్రార్థించడం ప్రారంభించారు. ఆ మందిరం యొక్క దైవ సేవకులు ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రార్థించి 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 అలాగ కళ్ళు తెలిసి నేను ముందే అనుకున్నాను ఎదట పోదలే అని. మరి ప్రార్థించడం ఎందుకు? ఇదట పోదలే నేను అనుకున్నాను, అయినా ప్రార్థించాను. ఎందుకు ప్రార్థించాడో తెలియదు. ఎందుకు మాకు విజ్ఞాపన చేస్తాడో తెలియదు. మొదట్లో అనుకున్నట్ట నేను ముందే అనుకున్నాను ఇది ఎట్లా పోదు అని. ఆయన దగ్గర పనివాడుగా ఉన్న ఒక చిన్న దైవ సేవకుడు, అయ్యా నేను కూడా ప్రార్థిస్తాను చూద్దామంటే, నేను ప్రార్థిస్తేనే పోలేదు, వీడి మొక్క వీడికి ప్రార్థిస్తే ఏం పోద్ది అని ఆ పెద్ద సేవకుడు అంటూ, అయినా వీడు ఇంత ధైర్యంతో ప్రార్థిస్తున్నాడే, సరే రాపోతామంటే లేదు లేదయ్యా, ఒక అరగంట ప్రార్థన చేసుకుని వస్తాను, దేవుడు నా విజ్ఞాపన వింటాడేమో అని చెప్పేసి ఆ పనివాడు మాకరెళ్ళి ఏ విధంగా ప్రార్థిస్తున్నాడు తెలుసా? అయ్యా, ఆకాశము వైపు కన్నులెత్తి చూచుడు కూడా యోగ్యుడని కాను, కానీ దీనిలో ప్రార్థన దరిద్రుల ప్రార్థన ఆలకించి దేవుడు అని విశ్వసించి నేను నీకు మొరపెడుతూ ఉన్నాను. నా మొర వింటావని విశ్వాసంతో నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మాకు ఆటంకంగా వచ్చే నీ బిడ్డలకి ఆటంకంగా ఉన్న ఈ పర్వతాన్ని తొలగించు ప్రభువా అని ప్రార్థిస్తూ ఉండగా గంటల తరబడి ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నాడు. దైవ సేవకుడు విసిగి వెళ్ళిపోయాడు. ఉదయకాల సమయంలో ఆ మందిరం ముందు ఒక పెద్ద వ్యాన్ వచ్చి నిలబడిందట. ఆ వ్యాన్ నుంచి కొంతమంది అధికారులు వచ్చారు. అధికారులు వచ్చి ఇక్కడ దైవ సేవకుడు ఎవరంటే నేనే అన్నాడు బయట ఉన్న సేవకుడు. ఏం లేదు, ఈ బండని మేము కొట్టి తీసుకెళ్తాము, మీకు ఇష్టమే అన్నారంట. చూడండి ప్రేమని బలారా, పెద్ద దైవ సేవకుడు ప్రార్థించినప్పుడు కార్యము జరగని ఆ గొప్ప కార్యము చిన్న సేవకుడు ఈడు మాకు ఏంట్లే అనుకున్నాడు. అతను చేస్తున్న విజ్ఞాపన ఏంటో తెలుసా? దీనుడై దీనస్థితిలో ఉంటూ దేవుని సన్నిధిలో తన పాదాల దగ్గర, దేవుని పాదాల దగ్గర తను మొరపెడుతూ ఉన్నాడు. అయ్యా, నా విజ్ఞాపన ఆలకించుటకు సమర్థుడు అని, దీనిని మొర ఆలకించుటకు నీవు సమర్థుడు అని విశ్వసించి విశ్వాసముతో మొరపెడుచు ఉన్నాను. మాకుండబడ్డ ఈ ఆటంకాలు తొలగించడానికి మీరే సమర్థులు, దీనికి కార్యము మీ ద్వారా జరుగుతుంది, అందుకే నేను విజ్ఞాపన చేస్తున్నానని చెప్పి మొరపెడుతూ ఉంటే ఆ మొరలకించిన దేవుడు ఆ కొండని ఒక కాంట్రాక్టర్ వచ్చి కాంట్రాక్ట్ తీసుకొని దాన్ని తొలగించి దాన్ని గ్రావిల్ చేసి తోలేసాడట. సదరపడిపోయింది. దేవుడే నీ చేతిలోకి వచ్చి కార్యం చేయడు, కానీ ఎవరి ద్వారానో దేవుడు హెచ్చరిక చేసి నీ బ్రతుకులు గొప్ప కార్యం చేయడానికి సమర్థుడై ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ,
ఈరోజు అనేక మంది క్రైస్తవులు అవిశ్వాసపు జీవితంలో జరుగుతుందో లేదో అని అనుకుంటూ ఉంటాడు. కానీ దావీదు అంటాడు, నేను పూనుకున్న ఏ కార్యము కూడా సఫలం చేయడానికి నా ప్రభు సమర్థుడై ఉన్నాడు. శత్రువు నా మీదకు వచ్చినప్పుడు నేను విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడు నా వరాలకించిన దేవుడు, నా కుమారుడా దావీదు, నీ ముందు నేను నిలబడ్డాను, నువ్వు వాళ్ళని చేయిస్తావు, నువ్వు ధైర్యంగా వాళ్ళ మీదకి వెళ్ళు అని పలుమార్లు నాకు ధైర్యాన్ని ఇచ్చి నా వెన్ను తట్టి నా ప్రభు నా అపజయము కాకుండా నాకు జయాన్ని కలుగు చేసి నాకు తోడయ్యంటూ నా ప్రతి కార్యములు సఫలం చేస్తున్న నా ప్రభు నాకు తోడున్నాడు గనుక ఈరోజు నాకు తోడైన దేవుడు ఆయన బిడ్డలైన మీకు తోడై ఉంటారని ఈ మాట దావీదు ద్వారా దేవుడు పలుకుతూ ఉన్నాడు. గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని రాజును చేసిన దేవుడు ఈరోజు దేవుని బిడ్డగా ఉన్న నిన్ను, నీ దీనత్వాన్ని తొలగించి, నీ పరిస్థితులు మార్చి, నీ అపజయము తొలగించి జయాన్ని కలుగు చేయడానికి నీ చేయలేక దేవుడై వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ ప్రియమైన బిడ్డలారా, ఈరోజు అనేక మంది అవిశ్వాస పలుకుతూ ఉంటారు. మనం చేసేది మనం చేయాలి, దేవుడు చేసేది దేవుడు చేయాలి. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఈ మాటకు అర్థమైతే ఉంది, కానీ అసలైన అర్థాన్ని ఎరుగక మనోళ్ళు ఏవేవో చేయడానికి ఇష్టపడతారు. వాస్తవం, దేవుడు చేసేది దేవుడు చేస్తాడు, నువ్వు చేసేది నువ్వు చేయాలి. నువ్వు చేసేది ఏం చేయాలి? మానవులతో కూడా సంప్రదించి, దేవుడు ఒకవేళ చేయలేకపోతే మనుషులను చేస్తాడు, మనుషులు చేయకపోతే దేవుడన్నా చేస్తాడు అన్నట్టుగా ఆలోచించడం కాదు. కానీ దేవుడు నీ చేతిలో ఆయన చేసే కార్యం అని చేయాలంటే నువ్వు చేసేది నువ్వు చేయాలా? ఏం చేయాలి అన్నది నువ్వు ఎరుగకుండానే చేయడానికి ముందుకు సాగుతున్నావు. కాబట్టి లోకస్తులు మాట్లాడినట్టుగా ఈరోజు క్రైస్తవులు కూడా మాట్లాడుకుంటున్నారు. మనం చేసేది మనం చేయాలా, దేవుడు చేసేది దేవుడు చేయాలి. బిడ్డకు బాగలేదనుకో, బిడ్డను తీసుకొని మందిరంలోకి వస్తుంటే ఒక కామంటే, ఏంటమ్మా ఏమైంది? బిడ్డకు బాగలేదు, ప్రార్థన చేసుకున్నాం ఉంటే మనం చేసేది మనం చేయాలి, దేవుడు చేసేది దేవుడు చేయాలి. అంటే ఏం చేయాలంటే ఏదో సందులాకులో చీటాకులో ఏమిటి ఏదో దండలో మాల్లో తగిలించుకోవాలి. కానీ ప్రభు అంటాడు, నువ్వు చేసేది నువ్వు చేయి, నీ చేతులు నేను చేయాల్సింది నేను చేస్తానంటాడు. ఏం చేయాలి నువ్వు అని ఎప్పుడన్నా అలగలిగావా? మనుషులు చెప్పే మాటలు వినేసి వాళ్ళ ప్రకారంగా నువ్వు చేయడానికి ఇష్టపడతావు. దేవుడు ఒకటే అన్నాడు, నువ్వు చేసేది నువ్వు చెయ్యి, నేను చేసేది నేను చేస్తా. నువ్వేం చేయాలని తెలుసా? ప్రార్థన చెయ్యి, ప్రతిఫలాన్ని నేను ఇస్తా. దేవుని స్తోత్రం. ప్రార్థన చెయ్యి. నువ్వు చేయాల్సింది ఒకటే, లోకం వైపు చూడడం కాదు, లోకస్తుల వైపు పోయి చేసి చాపడం కాదు. నువ్వు చేయాల్సింది ఒకటే, విజ్ఞాపన చేయి. నీ విజ్ఞాపన ద్వారా నా అవిశ్వాసము తొలగించబడి విశ్వాసములోనికి నువ్వు ఎప్పుడైతే వస్తావో, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరిచినట్లుగా విశ్వాసముతో చేసే నీ విజ్ఞాపన యెహోవా ఆలకించి ప్రతి కార్యమును సఫలం చేయడానికి నీ చేతులకి రావడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. కానీ ఈరోజు ఎలాగుంటుందంటే మనం చేసేది మనం చేద్దాం, దేవుడు చేసేది దేవుడు చేస్తాడు. చాలామంది అంటుంటారు. అందుకని క్రైస్తులు కూడా కొంతమంది దిగజారిపోతుంటారు లోకస్తుల మాటలు విని. ఉండమ్మా, మరి నువ్వు విద్యోరం మీద గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వు ఉన్నావంటే, గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వు ఉన్నావంటే అది ఆరిపోకుండా ఉంటుందా? ప్రేమని వల్లదా? ఏ దీపమైనాను. కానీ దేవుడు మాట్లాడింది ఏ దీపాన్ని గురించి అంటే నీ ఆత్మీయ దీపం. నీ దీపం ఆరిపోకుండా ఉండాలి అంటే యెహోవా పక్షమని నువ్వు ఉండాలి. నేను ఇంకోటి కూడా చెప్తాను, నా విశ్వాసాన్ని బట్టి గాలిలో దీపం పెట్టినా, నువ్వు వెలిగించిన దీపం గాలిలో పెట్టినా ఆరిపోకుండా ఉంటుంది. ఎందుకో తెలుసా? చిన్న మాట చెప్పనా? ఒకనొక రోజు దావీదు రాజుగా అభిషేకించబడిన తర్వాత అలాగ స్నేహితులతో కలిగి అలాగ షికారుగా వెళుతూ ఉన్నప్పుడు దేవుని స్వరం వినబడుతూ ఉంది. దావీదు అన్నాడు, ప్రభా సెలవిపో. ఏం లేదు, నీ ఎదురుగా కనబడుతున్న పట్టణం మీదకి శత్రులు వచ్చారు, వాళ్ళని తరిమి ఆ పట్టణానికి క్షేమాన్ని కలిగించి అంటే అలాగే ప్రభు అన్నాడు. అలాగే ప్రభు అన్నాడు. ప్రేమను వల్లరా దావీదు
ఆ కీలా పట్టణం మీదకి వస్తున్న శత్రులు దావీదును చూస్తేనే పరిగెత్తుకుంటూ పారిపోయారు. ఎందుకో తెలుసా? గొలియాతును చంపిన దావీదు మన మీదకి వస్తే మనం తాళలేమనుకున్నా వాళ్ళు తరమకనే పారిపోయారు. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే ఆ పట్టణంలోకి వచ్చి నిలబడ్డాడో ఆ పట్టణస్థులు దావీదును చంపాలని వెతుకుతూ తిరుగుతున్న సౌలుకి వర్తమానం పంపించారు. జాగ్రత్తగా వినాలి. వర్తమానం పంపించిన తర్వాత ఆ పట్టణానికి గట్టి తాళాలు వేయండి, నేను వచ్చి దావీదును హతం చేస్తానని చెప్పేసి సౌలు వర్తమానం మరలా తిరిగి అక్కడికి పంపించిన తర్వాత ఆ పట్టణానికి గట్టి తాళాలు వేసేసారు. దావీదు లోపల ఉన్నాడు. దావీదుకి ప్లాన్ అర్థమైపోయింది. వెంటనే ఆ రాజ్యములను రాజు దగ్గరికి వెళ్ళు, అధికారుల దగ్గరికి వెళ్ళు, అయ్యా మీకు నేనేమో అన్యాయం చేయలేదే, మీకు న్యాయమే చేశాను, మీ పట్టణం ఎందుకు వస్తున్న శత్రుల్ని యెహోవా నామము ద్వారా నేను తొలగించాను, నాకు ఆపతాల పెట్టడం ఏంటి ఆయన అడగలేదు. కానీ ఆయన చేస్తున్న విజ్ఞాపన ఎవరికంటే ఆయన ఆరాధిస్తున్న దేవునికి విజ్ఞాపన చేస్తూ అంటాడు, ప్రభువా సౌలు ఇక్కడికి వస్తాడా? వస్తాడు. సౌలును చంపుతాడా? చంపుతాడు. మరి ఈ పట్టణానికి నేను మేలు చేశాను, కీడు చేయలేదే, మరి ఏంటి ప్రభు అంటే, ప్రభు అంటాడు, ఈ లోకములో ఉన్న మనుషులు కృతజ్ఞత మరిచిన వాళ్ళు, కృతజ్ఞత లేని వాళ్ళు, మేలును మరిచిపోయి ఈ కీడును వెతుకుతూ బ్రతుకుతూ ఉన్నారు ఈరోజు. అందుకే వాళ్ళ జీవితాలు అనేక ఆపదలు ఎదురవుతూ ఉన్నాయి. వాటి నుంచి తప్పించబడే స్థితి వాళ్ళ బ్రతుకుల్లో లేకపోయింది. ప్రియమైన బిడ్డలారా, ఆలోచించాలి. ఈరోజు నీ జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నావేమో. నీ జీవితంలో అనేక సమస్యలు అనేక సమస్యలు నువ్వు నలిగిపోతున్నావేమో. ప్రియదేవుని బిడ్డ, ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావు ఆలోచించాలి. దావీదు అంటాడు, ఈ పట్టణానికి నేను మేలు చేసిన ప్రభువా, ఈ పట్టణానికి నేను కీడు చేయలేదే, మరి ఎందుకు ఇలాంటి మనస్తత్వం వీడి చేతులు కలిగిందంటే, కృతజ్ఞత లేని మనుషుల దావీదు వీళ్ళు. నేను ఈ లోకంలోకి వచ్చి వాళ్ళ పాపాల నిమిత్తము నా విలువైన రక్తాన్ని కార్చి నా ప్రాణాన్ని సైతము వీళ్ళకు పెడితే వీళ్ళు తిరిగి నన్నే గాయపరచడానికి ఇష్టపడే మనుషులు వీళ్ళు కృతజ్ఞత హీనులై ఉన్నారు. గనుక వీళ్ళ మనస్తత్వాలు అలాగే ఉంటాయి. అంటే దావీదు అంటాడు, ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు సౌలు వస్తున్నాడు నన్ను చంపడానికి, ఇప్పుడు నేనేం చేయాలి అంటే దేవుడు చెప్తాడు, నీవు తప్పించుకోవడానికి బ్రతకడానికి ఎక్కడికి వెళితే నువ్వు బ్రతుకుతావో అక్కడికి వెళ్ళు. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఇంతకాలంగా నువ్వు చెప్పిన ప్రతి కార్యాన్ని చేయడానికి నీవే నాకు దేవుడు అని ఆరాధించితే నువ్వు చెప్పే మాట ఇదా అని అనలేదు. దావీదు ఈ మాటను ఆలోచిస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళితే నేను దాక్కోగలను, ఎక్కడికి వెళితే నేను తప్పించుకోగలను, ఈ అపాయం నుంచి ఎలాగనే తప్పించుకోగలను అని ఆలోచిస్తూ ఉన్నాడు. దావీదు ఏమి ఇంకా సౌలు వస్తూ ఉన్నాడు, నీ చంపేస్తాడు, నువ్వు తప్పించుకోవడానికి ఏ స్థలం కలిగితే నువ్వు భద్రపరచబడతావో, ఏ స్థలంలో నీకు ఆపద నుంచి తప్పించుకుంటావో ఆదరించబడతావో అక్కడికి వెళ్ళు అని అంటూ ఉంటే, ఎక్కడైతే దేవునితో విజ్ఞాపన చేశాడో అక్కడే మోకరు వెళ్ళాడు. దేవుని స్తోత్రం. వెంటనే దావీదు అంటాడు, అయ్యా నీకన్నా నా దాగుచోటు ఇంకెవరున్నారయ్యా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకన్నా నా దాగుచోటి కబల శరదిని కరందర, నీకన్నా నా దాగుచోటి ఎవరున్నారయ్యా? ఎవరు నన్ను ఆదరించగలరు? ఎవరు నన్ను ఆపద నుంచి ఆదుకోగలరు? నీవు తప్పగా. ఎక్కడైతే ప్రభుత్వం విజ్ఞాపన చేస్తాడో అక్కడే మోకరిల్లి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు కేలా పట్టణస్థులు అనుకున్నారంట, దావీదు మనకు సరెండర్ అయిపోయాడు రా, దావీదు నిమిత్త మాత్రుడైపోయాడు, దావీదు చేతులు ఎత్తేసాడు అనుకున్నారట. చేతులు ఎత్తింది వాళ్ళకు సరెండర్ అయిపోయి కాదు,
చేతులెత్తింది నీ నిమిత్తం మాత్రమే నన్ను భద్రపరచు అని దేవుని సముఖంలో మొరపెడుతూ ఉన్నాడు. సౌలు వచ్చాడు, ఎక్కడరా దావీదు అంటాడు. అదిగయ్యా అక్కడ చేతులెత్తి మోకాళ్ళెళ్ళి అక్కడ మోకాళ్ళ మీద ఉంటూ చేతులు పైకెత్తాడు. వీళ్ళకి తెలియట్లా ఎందుకు మోకాళ్ళ మీదకి వచ్చాడు, ఎందుకు చేతులు ఎత్తాడు. వాళ్ళు అనుకుంటున్నారు దావీదు మాకు సరెండర్ అయిపోయాడు. కాదు, దావీదు దేవుని వశమైపోయాడు. నీవు తప్పక నాకు ఆశ్రయపురం ఎవరు లేరు, నా ఆపద నుంచి ఆదుకునేవాడు ఎవరు లేరు, నీవు తప్పక అంటూ దావీదు మొరపెడుతుంటే వీళ్ళు అనుకున్నారు సౌలు ఇప్పుడు చంపేస్తాడు దావీదుని అనుకున్నారు. లోపలికి వచ్చాడు, ఏడి దావీదు అన్నాడు. అడుగో మోకరిలే. సౌలు కనపడలేదు. ఏంట్రా అంటే చూస్తున్నాడు కూడా కనబడకుండా మరుగైపోయాడు. వెతుకుతూ ఉన్నారు, ఏరా నాకు కూడా అబద్ధాలు చెప్తున్నారు మీరంటే. లేదయ్యా ఇప్పటి వరకు మోకరిని చేతులు పైకెత్తున్నాడు. మరి ఏమైపోయాడు, ఎక్కడ దాక్కున్నాడు? నీ ప్రతి ఇల్లు ఎతికిచ్చాడట. వెతికి 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 విసిగిపోయి సౌలు పట్టణం దాటి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉండబడ్డ ప్రజలంతా అనుకుంటున్నారట, మన కళ్ళ ముందే దావీదు మోకరిలో ఉన్న దావీదు ఏమైపోయాడు, ఎలాగ తప్పించుకోవడానికి వీలు లేకుండా గట్టి తాళాలు వేసేసాం, ఏ ఇంట్లోకి వెళ్ళడానికి కూడా వీలు కాదు దావీదు, మరి ఏమైపోయాడు అని అనుకుంటూ ఉండగా ఎక్కడైతే మోకరిల్లాడో అక్కడే పైకి లేచి నిలబడ్డాడట. దేవుని స్తోత్రం. వెంటనే వాడు అంటారు, దావీదు ఇప్పటి వరకు ఏమైపోయాడు అంటే ఆయన ఆరాధిస్తున్న దేవుడు దావీదును మరుగు చేసి తన కవిగుట్లో దాచుకున్నాడు కాబట్టి దావీదు మరుగయి దాచబడ్డాడు. దేవుని స్తోత్రం. ఆపద సమయంలో నిన్ను ఆదరించడానికి నా ప్రభు సంసిద్ధుడై ఉన్నాడు. బిడ్డ, ఎట్టి ఆపదలో నువ్వు విన్నా తన కవిగుట్లో చేర్చుకొని నిన్ను కనబడకుండా అపవాది కంటపడకుండా నిన్ను ఆదరించడానికి నా ప్రభు సంసిద్ధుడై ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్యాలు వింటున్న ప్రతి దేవుని బిడ్డ కలవరపడుతున్నావేమో, కలవరాలమర్చున్నావేమో. నీ వింటున్న మాట మనుషుల మాట కాదు, నిన్ను ఆదరించే ప్రభు మాట. నిన్ను బలపరుస్తూ ఉంది, నిన్ను భద్రపరుస్తూ ఉంది. ఈరోజు ఏ స్థితి కలిగి ఉన్నామో ఆలోచించాలి. ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావో ఆలోచించాలి. ఎవరి మాటలను వింటున్నావో ఆలోచించాలి. హృదయపూర్వకంగా వినగలిగితే నీ సమస్య ఎట్టిదైనా ఈ మాటల ద్వారా కొట్టివేయబడుతుంది. నీ హృదయంలో గూడు కట్టుకున్న ఆవేదన యావత్తు కూడా తొలగించబడుతుంది. అట్టి మాటల ద్వారా నువ్వు ఆదరించబడాలి. నీ సమస్య తొలగించబడాలి. నీకు సమాధానం దేవుడు కలుగు చేయాలి. ప్రియదేవుని బిడ్డ, ఎంతకాలం నుంచి నీ వేదన పడుతూ దుఃఖపడుతూ చింతపడుతూ ఆదరించేవాళ్ళు కరువైపోయి బ్రతుకుతున్నావేమో. ఎవరు చూపుని శాశ్వతమైన ప్రేమ నా ప్రభు నీ పట్ల చూపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు విశ్వసించగలిగితే నా దేవుడు నీ చేతిలో గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడతాడు. గనుక దావీదైతే అంటాడు, నీకు అపాయమేమి రాదు, నీకు అపాయమేమి రాదు, నీ గుడారమునకు ఏ తెగులు సమీపించదు. దేవుని స్తోత్రం. నీ గుడారమునకు ఏ తెగులు సమీపించదు. ఈరోజు చాలామంది దేవుని సన్నిధిలో ఉంటూ కూడా ఇంటి మీద ధ్యాస పెట్టుకుంటారు. ఇంటి మీద ధ్యాస పెట్టుకొని ఉంటారు. ఇంట్లో అదెట్టపోయింది, ఇదెట్టపోయింది అనుకుంటాడు. అందుకనే ప్రభు ఒక మాట అంటాడు, నీ ఇంటిలో మిక్కిలి విలువైంది ఏదన్నా ఉంటే అది దేవుని మందిరంలో ఉండాలి. ఈ మాట విని ముగిస్తాను. నీ ఇంట్లో మిక్కిలి విలువైంది ఏదన్నా ఉంది అంటే అది దేవుని మందిరంలో ఉండాలి, నీ ఇంట్లో ఉండకూడదు. ఎందుకు? మిక్కిలు తీసుకొచ్చి దైవ సేవకుడికి ఇవ్వాలి, దైవ సేవకుడికి దేవుడి మందిరంలో ఉండాలి. ఎందుకో తెలుసా? మిక్కిలి విలువైంది ఏదైతే మందిరంలో ఉందో నీ మనసు ఆ విలువైన వస్తువు మీద ఉంటుంది. అప్పుడు నీ మనసు చెడిపోకుండా మందిరంలో కూర్చున్నా ఇంటి మీద ధ్యాస లేకుండా మిక్కిలి విలువైన వస్తువు అయిపోయి నువ్వు చూస్తూ ఉంటావు. ఆ మిక్కిలి విలువైన వస్తువు ఎవరు అనగా నీ దేవుని మాటే నీకు మిక్కిలి విలువైన వస్తువు. దేవుని స్తోత్రం. ఈ లోకంలో విలువైంది ఏదైనా ఉంది అంటే నా ప్రభు మాటే నీకు బ్రతుకులో.
ఆ మాట నీ మనసు మారి నూతనపరచబడుతుంది. నీ రోగాలు తొలగిస్తుంది, నీ శాపాలు తొలగిస్తుంది, నీ దరిద్రం తొలగించి నిత్య జీవాన్ని దేవుడు నీకు ప్రసాదిస్తాడు. అట్టి కృప దేవుడు నీకు ఇవ్వాలని కోరుకొని ఈ దినము నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అందుకే అంటాడు, నీకు అపాయమేమియో రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. చూడండి ప్రేమని వల్ల దేవుని సన్నిధికి వచ్చి ఆయన మాటలు విని వెళుతున్న నీ చేతుల్లో గొప్ప కార్యాలు జరిగించడానికి దేవుడు ఇష్టపడతాడు. ఈరోజు మన కుటుంబంలో అనేక శాపాలు, అనేక రోగాలు వెంటాడుతున్నట్టు కారణం ఏంటి తెలుసా? క్రైస్తవులను చెప్పుకుంటూ కూడా దేవునికి దూరంగా బ్రతుకుతున్నాం. క్రైస్తవులను చెప్పుకుంటూ కూడా దేవుని ప్రాకారానికి రావడానికి ఇష్టపడడం లేదు. కనుకనే ఇట్టి కార్యాలు మన చేతులు జరగట్లేదు. దేవుడు చేసిన ప్రతి వాగ్దానము నీ జీవితంలో జరిగినట్లు ఆయన అంటాడు, నీకు అపాయమేమీ రాదు, నీ గుడారమునకు ఏ తెగులు సమీపించదు అన్న వాగ్దానము నీ పట్ల ప్రభు నెరవేర్చి స్థిరపరచునుగాక. తల వచ్చి కలుముద్దమా, చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన ప్రియుడ మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ రాకడ వరకు మీకు క్షేమము కలిగి ఉంటకు సహాయం చేయండి. మీకు ఇష్టంగా ఉండే కృప దయచేయండి. మీ బలిష్టమైన చేతుల కింద మమ్మల్ని భద్రపరచండి, బలపరచండి. ఇంతవరకు మీ మాటలు విన్న మా జీవితాల్లో భద్రపరిచి బలపరచబడి బలమైన విశ్వాసంతో ముందుకు సాగుడుకు సహాయం చేయండి. చేతులు చిక్కకుండా ప్రభా, ఆపద దినాల్లో ఆదుకుని ఆశ్రయపురము మీరు అని ప్రాకార స్థలమైన నీ మందిరములో మాకు విశ్రాంతి దొరుకుతుందని విశ్వసించి ఈ దినములు మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను బలపరచండి, భద్రపరచండి. మీరు ఆఖరికి సిద్ధపరచమని కోరుచు మీ ఆరోగ్యకరమైన చేతులకి ప్రతి బిడ్డను అప్పగించుకుంటూ ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా ప్రభా మీ ఆరోగ్యకరమైన చేతులకు అప్పగించుకుంటూ ఆపదలోను ఆవేదనను గురయ్యున్న ప్రతి బిడ్డను ప్రభా ఆదుకొని వాళ్ళ ఆపదను ఆశ్చర్యకరంగా మార్చి వారి ప్రతి సమస్య తొలగించి సమాధానముని కలుగు చేసి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామాలు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఆశీర్వాదము మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారులని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సహవాసము సన్నిధాన కాపుదల సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన మనకందరికి లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడుగును ఆయన కృపా కనుగణము తోడుగా వచ్చి కలవరపడుతున్న ప్రతి హృదయాన్ని స్థిరపరిచి సమాధానము కలుగు చేసి ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మీ కుటుంబాలు దీవించును.